ప్రజా ప్రభుత్వం రెండేళ్ల పాలనలోనే ప్రజలకు స్వేచ్ఛ లభించిందని మంత్రి నారా లోకేష్ అన్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా రెండేళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం పేరుతో తిరుపతి సమీపంలోని దామినేడులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ ఈ రెండేళ్ల పాలనలో జేసీబీలు, దాడులు, హత్యలు, బూతులు ఏమీ లేవన్నారు. ప్రజా ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకుంటాం జరిగింది. ప్రజా ప్రభుత్వ అధికారులు వచ్చిన తర్వాత ప్రశాంతత వచ్చింది. ఇప్పుడే సహచరం మంత్రి అచ్చెన్నాయుడు గారు ఒక మాట అన్నారు. ప్రజా ప్రభుత్వం వచ్చిన రెండేళ్లలోనే ప్రజలకి స్వాతంత్రం వచ్చిందని. మనందరం చూస్తున్నాం. జేసీబీలు లేవు, దాడులు లేవు, హత్యలు లేవు, అంతెందుకు బూతులు కూడా లేవు. ఈరోజు నాకు ఇప్పుడు కూడా బాగా గుర్తు, యువగలం పాదయాత్రలో ఇదే చంద్రగిరి గడ్డపై మీటింగ్ పెట్టా. ఆనాడే చెప్పా, వెంకటేశ్వర స్వామి జోలికి వెళ్ళొద్దు, మాడి మసైపోతామని ఆనాడి ముఖ్యమంత్రికి నేను హెచ్చరిక జారీ చేశా. కానీ నా మాట ఇన్లా, దేవుడితో పెట్టుకున్నారు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటో ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించాలి. విశ్వవిఖ్యాత నడ సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారికి సీమ అంటే చాలా ప్రేమ. ఆనాడు కరువు వస్తే జోలు పట్టుకుని సీమ ప్రజల్ని ఆదుకున్న వ్యక్తి ఎన్టీఆర్. అంతేకాదు, తెలుగు గంగా గాలేరు నగర్ని ప్రాజెక్ట్ని తయారు చేసింది ఎన్టీఆర్. మహిళలకి ప్రత్యేకంగా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసింది ఎన్టీఆర్. నిత్యం అన్నదానం కూడా ప్రారంభించింది ఎన్టీఆర్. ఇప్పుడున్న రాజకీయాల్లో విరాట్ కోహ్లీ మన చంద్రబాబు నాయుడు గారు. అవతల వైపు బౌలర్లు మాడుతూ ఉంటారు, కానీ బ్యాట్స్మెన్ ఓన్లీ వన్, అది మన చంద్రబాబు నాయుడు గారు. రాయలసీమగా మార్చిన వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు. ఎవరికి తెలియని సమయంలో బిందు సైన్యం పరిచయం చేసి ఏకంగా రాయలసీమలో రత్నాలు పండే విధంగా చేసిన వ్యక్తి మన సిబిఎన్. సుపరిపాలన అందించాం. అన్ని చేశామని కాలు రెగరేసుకుని మేము తిరగట్లేదు. కానీ ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ఇచ్చిన హామీలకు పద్ధతి ప్రకారం నిలబెట్టుకుంటూ వెళ్తున్నాం. ఎవరు ఊహించిన విధంగా అధికారంలోకి వచ్చిన వెంటనే 4,000 రూపాయలు వృద్ధులకి పెన్షన్ ఇస్తున్నాం. వికలాంగులకి 6,000 రూపాయలు బయటికే పరిమితం అవుతే 15,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్న ఏకైక ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం.